ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి మే 23వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ప్రత్యేకమైనటువంటి మలుపు తిరగబోతుందండి. ఈరోజు ఉదయం సాధారణంగా మొదలైనట్లుగా మీకు అనిపించినా కూడా సాయంత్రం సమయానికి జరిగే ఒక హఠాత్తు సంఘటన స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటూ కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజుల్లో మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక మీరు ఊహించినటువంటి సమయంలో వచ్చే ఒక ఫోన్ కాల్, ఇది కేవలం సాధారణ మలుపు కాదు. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలని నాంది పలికే శుభ సందేశంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి విషయం, లేదా మీరు మీకు తెలియకుండా మీకోసం సిద్ధమవుతున్నటువంటి ఒక మంచి అవకాశం ఈ కాల్ ద్వారా మీ ముందుకు రానుంది. ఈ యొక్క కాల్ మీ ఆలోచనలు మార్చి మీ జీవితాన్ని కొత్త దశను చూపిస్తుంది. అందుకే ఈరోజు సాయంత్రం వచ్చినటువంటి ప్రతి ఫోన్ కాల్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఒక ఫోన్ కాల్ మీ జీవితం అలాగే మీ యొక్క అదృష్టానికి మేలుకొలిపి సంకేతం కూడా కావచ్చు. కాబట్టి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే ప్రారంభం కూడా కావచ్చు. కాబట్టి తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా వినండి. విన్న వారికి క్లియర్గా అర్థమవుతుంది. కన్యా రాశి వారు ఎవరైనా సరేనండి, మొట్టమొదటిసారిగా మా ఛానల్కు వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు అనేది చాలా గాఢమైన వ్యక్తిత్వం కలిగిన వారండి. చాలా అంటే చాలా ఆవేశం ఉంటుంది. తమ భావనలను బట్టబయలు చేస్తారు. కష్టాలను ఎదుర్కొనే శక్తి కలిగి కూడా ఎక్కువగా లోతుగా ఆలోచించే నైజం అండి. నమ్మిన వారిని ఎంతో ప్రేమిస్తారు. మోసం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోరు. వీరు బయటకి కఠినంగా కనిపించిన లోపల చాలా సున్నితమైనటువంటి మనస్సు అంటే ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఎరుపు, గోధుమ, అలాగే అదృష్ట సంఖ్యలు 9, 2. ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి పనులు లేదా ప్రయాణం ఉత్తర దిక్కులో ప్రారంభిస్తే మంచి ఫలితాలనైతే ఉంటాయి. ఈరోజు మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు చాలా ప్రభావితం చూపిస్తాయి. ఆవేశంలో కాకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఇక ఈ రాశి వారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటూ ఎలాంటి అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గరు. మీ బలం, మీ ధైర్యం, మీ విజయం, మీ పట్టుదల మీ యొక్క రాశి వారికి ఈరోజు సాయంత్రం ఒక అసాధారణమైనటువంటి పరిణామం ఎదురు వస్తుంది. మీరు ఊహించని సమయంలో వచ్చే ఒక ఫోన్ కాల్, అది సాధారణంగా మీకు అనిపించిన మీ జీవితంలో పెద్ద మార్పుకు నాంది పలికే శుభవార్తగా మారే అవకాశం ఉంటుంది.
ఈ కాల్ ద్వారా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం లేదా మీకు తెలియకుండా సిద్ధమవుతున్నటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకు రానుంది. ముఖ్యంగా ఈ ఫోన్ కాల్ ఉద్యోగం లేదా కెరియర్‌కి సంబంధించినటువంటి శుభవార్త మీకు తీసుకొని రావచ్చు. సో, చూసారు కదండీ! ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.